హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతీకార సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనాపై భారీగా ప్రతీకార సుంకాలు విధించారు. అయితే కొన్ని దేశాలకు మాత్రం సుంకాల మోతకు కాస్త విరామం ఇచ్చారు. 90 రోజుల్లోగా ఈ దేశాలు తమతో ఒప్పందం చేసుకోకుంటే మోత మోగించక తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో పలు దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ యంత్రాంగం ప్రకటించడంతో చైనా స్పందించింది. ఇందులో అతిపెద్ద రెండు ఆర్థిక శక్తులైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది. వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై 10% సుంకాలు విధించగా చైనా ఉత్పత్తులపై ఇది 245% వరకు పెరిగింది. కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 125% వరకు టారిఫ్లు విధించింది. సుంకాల విషయంలో తమతో కొన్ని దేశాలు చర్చలు జరుపుతున్నాయని ట్రంప్ యంత్రాంగం వెల్లడించిన నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుజ్జగింపులు, బెదిరింపులు శాంతిని నెలకొల్పలేవు. ఇతరుల ప్రయోజనాల్లో తాత్కాలిక స్వార్థ ప్రయోజనాలను వెతుకుతున్న వారు చివరికి రెండూ కోల్పోతారని చైనాను వ్యాఖ్యానించింది. చైనాకు నష్టం కలిగించే విధంగా ఏ దేశమైనా అమెరికాతో విస్తృత ఆర్థిక ఒప్పందం కుదుర్చుకుంటే చైనా దాన్ని అస్సలు ఆమోదించదు. దీనికి ప్రతి చర్యలు తప్పవని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమానత పేరుతో అన్ని దేశాలపై సుంకాలను దుర్వినియోగం చేస్తోన్న అమెరికా ప్రతీకార సుంకాల పేరుతో ఒత్తిడి తెస్తోందని చైనా విమర్శించింది. ఒకరు లూటీ చేసే విధంగా అంతర్జాతీయ వ్యవస్థ తిరిగి ఆటవిక చట్టాలకు లొంగితే అన్ని దేశాలు బాధితులు అవుతాయని చైనా పేర్కొంది. చైనా తన సొంత హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి దృఢ నిశ్చయంతో సామర్థ్యం కలిగి ఉందని, అన్ని దేశాలతో సంఘీభావాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రంప్ మాట్లాడుతూ చైనా మాతో పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించింది. మంచి ఒప్పందం కుదుర్చుకుంటామని నమ్మకంగా ఉన్నారని తెలిపారు. అయితే చైనా ఇప్పటివరకు అధికారికంగా చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ధృవీకరించలేదు. ఏకపక్ష ధోరణి, రక్షణాత్మక విధానాలపై డ్రాగన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండగా చైనా తన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. మరోవైపు 8 అంశాల నాన్ టారిఫ్ల చీటింగ్ జాబితాను విడుదల చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాతో సంబంధాలు దెబ్బతినడానికి కారణమయ్యే ఇతర దేశాల మోసపూరిత చర్యలపై ఆయన హెచ్చరికలు చేశారు. చైనా మినహా మిగతా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు 90 రోజులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ జాబితా వెలువరించడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.